కింద అన్ని చోట్ల వెతికిన అభికి నయ ఎక్కడ కనిపించకపోవడంతో అసలు నిద్ర లేచిందా లేదా అని డౌట్ వచ్చి ఇంకా లేవలేదేమో అనుకుని తన రూమ్ దగ్గరకు వెళ్ళి నయ అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా నయ చీర కుర్చీలు పెట్టుకుంటూ కనిపించింది. చాలాసేపటి నుండి చీరతో కుస్తీలు పడుతున్న నయకి తన పేరు వినిపించేసరికి హా అంటూ పిలిచిన వైపు తిరిగింది. తను చేస్తున్న పని మర్చిపోయి ఎదురుగా అభి కనిపించేసరికి షాక్ అయి వెనక్కి తిరిగింది. టెన్షన్లో చేతిలో ఉన్న కుర్చీలు వదిలేసింది. రాంగ్ టైంలో వచ్చాడని అర్థమై వెంటనే సారీ అంటూ వెనక్కి తిరిగి డోర్ వేసి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు. అభి వెళ్ళడంతో వదిలేసిన చీర కుర్చీలని తన చేత్తో పట్టుకొని వెళ్ళి తలుపుకి గడి వేసి తలుపు కానుకొని తలని తలుపు కొట్టుకుంటూ ఈ అంటూ గట్టిగా అరిచి చీర వైపు జాలిగా చూసింది. అరగంటకు ముందు జరిగింది గుర్తు తెచ్చుకుంది. రాత్రి తినకుండా ఉండడం వల్ల ఎప్పటికో పడుకున్న నయకి మార్నింగ్ తన నిద్ర మొత్తం వదిలేలా ఫోన్ రింగ్ అయింది. తన ఫోన్ తడుముకొని చేతులకు తీసుకొని చూసిన నయకి వరుణ్ అని కనిపించడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. హలో నయ. హా వరుణ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఆవలిస్తూ గుడ్ మార్నింగ్ వరుణ్. ఇది చెప్పడానికే ఫోన్ చేసావా? లేదు, ఈరోజు ఇంటికి తీసుకెళ్తానని చెప్పాగా, అందుకు చేశాను. నేను ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతున్నాను. నువ్వు రెడీగా ఉండు. ఏంటి ఇంత మార్నింగ్నా? అవును, అమ్మ ఏదో మొక్కుకుందంట, నేను గుడికి తీసుకురమ్మని చెప్పింది. అందుకని ముందు గుడికి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్దాం. నయ వింటున్నావా? నీరసంగా వింటున్నాను. గుర్తుంది కదా, రెడీ అయి ఉండు అని చెప్పి ఫోను పెట్టేశాడు. ఫోన్ చూసి తలకి బాదుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చింది. నిన్న వరుణ్ చీర కట్టుకో అని చెప్పిన విషయం గుర్తొచ్చి ఊసురుమంటూ బెడపై కూలబడింది. ఎందుకు అనుకుంటున్నారా? మన పాపకి చీర కట్టుకోవడం రాదుగా. ఇలాగే కూర్చుంటే వరుణ్ వచ్చేస్తాడని యూట్యూబ్ ఓపెన్ చేసి చీర కట్టడం స్టార్ట్ చేసింది. అలా అప్పటికే ఒక 10 సార్లు కట్టిన నయకి చీర కుర్చీలు సరిగ్గా వచ్చాయి అనుకునే లోపు అభి డోర్ ఓపెన్ చేయడము, నయ చీర కుర్చీలు వదిలేయడము జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎలా ఆ చీరని చుట్టాలి, అదేనండి కట్టాలి అని బాధతో ఏం చేయాలో తెలియక తలని తలుపుకు బాదుకుంది పాపం నయ. మొత్తానికి యూట్యూబ్ పుణ్యమా అని ఎలాగోలా చీరను చుట్టుకుంది. సారీ కట్టుకుంది. చిలక ఆకుపచ్చ రంగు చీరకి గులాబీ రంగు అంచు అక్కడక్కడ ఎంబ్రాయిడరీతో చేసిన చిన్న పువ్వులు, దానికి సూట్ అయ్యే డిజైనర్ బ్లౌజ్తో చాలా అందంగా ఉంది. చక్కగా జడేసుకుని చెవులకు జుంకాలు పెట్టుకొని మెడలో ఎప్పుడు ఉండే సన్నటి చైన్ మాత్రమే వేసుకుంది. కళ్ళకు కాటుక పెట్టి నుదుటిని ఎప్పుడు పెట్టుకునే బొట్టు కంటే కొంచెం పెద్దది పెట్టి ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్గా రెడీ అయ్యి ఒకసారి అద్దంలో చూసుకుంది. ఏదో తక్కువగా అనిపిస్తూ ఉండడంతో మళ్ళీ ఒకసారి బాగా చూసుకుని ఇది మర్చిపోయాను అని అనుకుంటూ చీరకి తగ్గ మ్యాచింగ్ గాజులు వేసుకుని మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకుని అమ్మయ్య పర్ఫెక్ట్ అంటూ రూమ్ నుండి బయటకు వచ్చింది. కిందకి వెళ్తూ మెల్లగా నడుస్తూ ఉన్న నయ అభి రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఆగి చిన్నగా డోర్ ఓపెన్ చేసి తొంగి చూసింది. కానీ అభి రూమ్లో కనిపించలేదు. ఎక్కడ ఈ మహానుభావుడు అనుకుంటూ పైనుంచి కిందికి తొంగి చూసిన నయకి హాల్లో సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తూ కనిపించాడు. ఇక్కడున్నావా సామి, వస్తున్నా ఉండు అంటూ అతి కష్టం మీద మెట్లు దిగుతూ ఉంది మణి. అప్పుడే అభి కోసం కాఫీ తీసుకొచ్చి అభిని పిలిచింది. కాఫీ కప్ తీసుకోవడానికి తలెత్తిన అభి మెట్లు దిగుతూ వస్తున్న నయని చూసి కన్రెప్ప వేయడం మర్చిపోయాడు. అభి తన్ని చూస్తూ ఉండడం గమనించిన నయ తిన్నగా వచ్చి అభి ముందు నిలబడి కళ్ళు ఎగరేసింది. వెంటనే తడబడుతూ తన నుండి చూపు తిప్పుకొని కాఫీ కప్ తీసుకున్నాడు. అంతకుముందు జరిగింది గుర్తొచ్చి కొంచెం ఇబ్బందిగా కదిలాడు. నయమ్మ, మీరు కూడా వచ్చేసారా? ఉండండి, మీకు కూడా కాఫీ అట్టుకొస్తాను. వద్దు మణి, నేను గుడికి వెళ్తున్నాను. సరే అమ్మ అని కిచెన్లోకి వెళ్ళింది. అప్పటి నుండి నయనే చూస్తున్న అభి నయ తన వైపు చూసేసరికి మొహం తిప్పుకున్నాడు. నాకు తెలుసురా దొంగ బావ, నీ వేషాలు. నన్ను చూసి కూడా మొహం తిప్పుకుంటావా? ఉండు నీ పని చెప్తాను. బావా అంటూ గారంగా పిలిచింది. అలా పిలిస్తే ఎవరైనా కరగకుండా ఉంటారా? మన అభి కూడా ఆ పిలుపు తన చెవులకి చేరేసరికి పుల్లైసిలా కరిగిపోయి నయ వైపు చూశాడు.
తన మనసులో ఉన్న ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుని అభి కళ్ళలోకి చూస్తూ ఉంది. నయ కళ్ళలో తనపై కనిపిస్తున్న ప్రతిరూపాన్ని చూస్తూ తన కళ్ళలో బందీ అయిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నారో చూస్తూ వాళ్ళకే తెలీదు. అభి ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. కానీ నయ మాత్రం అభినే చూస్తూ ఉంది. ఎందుకు రాని కళ్ళలో కనిపిస్తున్న ప్రేమ, నా మీద ప్రేమని లేదు అని చెప్తున్నావు? నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమను దాయగలవేమో కానీ నీ కళ్ళల్లో నా మీద కనిపిస్తున్న ప్రేమని ఎలా దాస్తావు? నువ్వు నన్ను వద్దనుకోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు. అది ఏదైనా సరే నాకు అనవసరం. ఇకపై నా దృష్టి అంతా నీలో దాచుకున్న నా మీద ప్రేమని బయటపెట్టి నీ నోటి నుండే నయ అంటే నాకు ఇష్టం అనేలా చేయడమే. నీ ప్రేమని ఎలా బయటపెట్టాలో నాకు బాగా తెలుసు. ఎలా బయటపడవో నేను చూస్తాడు. ఫోన్ మాట్లాడి అక్కడే ఇంకా ఉండలేక లేచి వెళ్ళబోతుంటే బావా అని మళ్ళీ పిలిచింది. ఎటో చూస్తూ ఏంటి చెప్పు అన్నాడు. నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? నా వైపు చూడు. తప్పక తన వైపు తిరిగి చెప్పు ఏంటి? ఈ చీరలో ఎలా ఉన్నాను నేను అంటూ చేతులు రెండు నడుము మీద పెట్టుకొని వయారంగా తిప్పుకుంటూ అడిగింది. చిన్నపిల్ల అడిగినట్టు అడిగిన నయని చూస్తూ ఉంటే అసలు నోరు పెగలడం లేదు. ఎలా చెప్తాడు? తనని అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తూ ఉంటే ఓయ్ ఎలా ఉన్నానంటే కరెంటు కొట్టిన కాకిలా అలా చూస్తావేంటి? ఏం చెప్పను? నేను ఎలా ఉన్నానో చెప్పు. ఈ చీరలో బాగున్నా, నీరసంగా అంతే. మ్యూజిక్ అంటే అందంగా ముద్దుగా ఉన్నావు. చాలా నవ్వుతూ కొంటగా అభిని చూస్తూ అయితే ముద్దు పెట్టు. ఏంటి ఏమన్నావు అంటూ మళ్ళీ అడిగాడు. తను అన్నది అర్థం కాక ఏమన్నా? జస్ట్ ముద్దు పెట్టు అన్నాను అంతే. హో ముద్దా? ఏంటి ముద్ద? అభి అరుపుకి జడుచుకుని భుజంపై చేత్తో తట్టుకుని ఎందుకంత గట్టిగా అరుస్తావు? నువ్వేమన్నావు నీకు అర్థమవుతుందా? నేను ముద్దుగా ఉన్నాను అన్నావు కదా, అందుకే ముద్దు పెట్టు అన్నాను. అదే అత్తయితే ఈ పాటికి ఎన్ని ముద్దులు పెట్టేదో తెలుసా? కర్మరా బాబు. ఏమైంది తల కొట్టుకుంటున్నావు అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి అడిగింది. బుద్ధి లేక? అది నీకు లేదు కదా బావా అని నాలుగు ఖర్చుకుంది. బావా నువ్వు కోపంలో బాలే ముద్దొస్తావు తెలుసా అంటూ అభి బుగ్గపై ముద్దు పెట్టింది. అభి షాక్లో ఉండిపోయాడు. బావా బావా అంటూ అభిని కదిపింది. ఉసే మెంటల్, నువ్వేం చేసావో అర్థమవుతుందా? తెలుసు, ముద్దు పెట్టాను. ఇంకోటి పెట్టనా? కోపంగా అదే ఎందుకు పెట్టావు? ఇది మరీ బాగుంది. నువ్వేమో అడిగినా పెట్టవు. నేను ఇలా అడగకుండానే పెడితే ఇలా కోపడతావెందుకు? నేను అడిగాను పెట్టమని. ఇది ఇంకా బాగుంది. అడిగితేనే పెట్టాలా? దేవుడా అని తల పైకెత్తి చూస్తూ అసలు ఏం చేస్తుంది ఇది? తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా? నాయక్ కూడా అభి చూస్తున్న వైపు చూస్తూ ఏంటి బాబా పైకి చూస్తున్నావు అంటూ తనకి దగ్గరగా వచ్చింది. ఏంటి దగ్గరగా వస్తున్నావు? కొంచెం దూరంగా ఉండు. వరుణ్ చూస్తే ఏమనుకుంటాడు? బావ మర్దలు సరసలు అనుకుంటాడు అని తనకి దగ్గరగా రాబోతుంటే నయా నీకేమైనా పిచ్చా? నేను నీ చెల్లెలకి కాబోయే మొగుడిని. నీకు వరుణ్తో ఎంగేజ్మెంట్ జరిగింది, పెళ్ళి ఇంకా కాలేదుగా. అందుకని అదే అందుకని ఏంటి? ఆకు గుర్తు రావడం లేదు. ఏదో చెప్తాం అనుకున్నాను కానీ ఏం చెప్పాలో గుర్తు రావడం లేదు. వచ్చాక చెప్తాలే. ఈరోజు నీకు ఏదో అయ్యింది. ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నావు. ఈరోజేంటి? నేను చూసినప్పుడే అయ్యింది. నా మనసులో ఉన్నది నేను కాదు నువ్వు అని నా మనసులో అనుకుంది. నయ ఆలోచనలో ఉండడంతో డౌట్ లేదు, దీనికి ఏదో అయ్యింది. ఎందుకైనా మంచిది ఇక్కడ నుండి తొందరగా వెళ్ళడం బెటర్ అని లేచి వెళ్తూ ఉంటే తన చెయ్యి పట్టుకుని ఆపింది. చెయ్యి వదలను. ఎక్కడికి జంప్ అవుతున్నావు? ఎక్కడికేంటి? ఆఫీస్కి. ముందు నా చెయ్యి వదులు అంటూ తన చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎందుకంత భయం బావా? నేను చెప్పింది చేస్తే వదిలేస్తాను. నువ్వు చెప్పింది నేనెందుకు చేయాలి? నేను చేయను అంటూ తన చెయ్యి విడిపించుకోవాలని చూశాడు. కానీ నయ పట్టు ఇంకా బిగించింది. ఇక తప్పక సరే ఏంటో చెప్పు అన్నాడు చిరాగ్గా ఫేస్ పెట్టి. ఏం లేదు, సింపుల్. ఒక ముద్దు పెట్టే వదిలేస్తాను. ఓ అంతేనా? ఏంటి ముద్ద? అంటూ బుర్ర ఊపింది.
పిచ్చి పట్టిందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ముందు నా చేయొదులు అంటూ సీరియస్ అయ్యాడు. నేను వదలను నయ మర్యాదగా చేయొదులు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ గొంతు పెంచాడు. ఎందుకు వదలాలి? నువ్వు నువ్వంటే ఇష్టం. నీకు కూడా నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ విషయం? నీతో మాట్లాడుతున్నాను, నేను బాగా చూసుకుంటున్నా కదా అని. నువ్వు ఏమైనా అంటున్నా ఊరుకుంటున్నానంటే నువ్వంటే ఇష్టం ఉండలేక కాదు, నిన్ను ప్రేమించక కాదు. మరి నీకు కనిపించకపోతే ఎందుకు అంత టెన్షన్ పడ్డావు? మరి నేను కనిపించకపోతే ఎందుకంత టెన్షన్ పడ్డావు? నాకు జ్వరం వస్తే నువ్వు ఎందుకు భయపడ్డావు? నేను తినను అంటే ఎందుకు బతిమాలి మరీ తినిపించావు? నేను చేసినా కోప్పడేవాడిని. ఇప్పుడు నేనేమన్నా నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు. అది నువ్వంటే ఇష్టం ఉండో లేక నీ మీద ప్రేమతోనో కాదు. నువ్వేం చేస్తున్నా భరిస్తున్నానంటే అది మా అమ్మ వల్ల, కేవలం మా అమ్మకి మేనకోడల కారణంగా మాత్రమే నువ్వు నా ముందు ఇలా ఉండగలుగుతున్నావు. నీ కారణంగా అమ్మ మళ్ళీ తన పుట్టింటి వాళ్ళకి దగ్గరైంది. నువ్వంటే అమ్మకి ఇష్టం, ఎంత అంటే నాకన్నా ఎక్కువగా. నీ బాధ్యత నాకు అప్పగించి పంపించారు మీ పేరెంట్స్. ఒకవేళ నా వల్ల నీకు ఏదైనా జరిగితే ఖచ్చితంగా దానికి అమ్మే కారణం అంటారు. అమ్మ మళ్ళీ తన వాళ్ళందరికీ దూరం అవుతుంది. అది అమ్మ తట్టుకోలేదు. అందుకే నీతో నార్మల్గా ఉంటున్నాను. ఎక్కువ ఊహించుకొని ఆశలు పెట్టుకోకు. నేను నిన్ను ప్రేమించడం ఈ జన్మకి కలగదు. నాకు నీ మీద ఉన్న కోపం ఎప్పటికీ పోదు. అవి చెప్తుంటే నాయకి తెలియకుండానే కళ్ళ నుండి కన్నీరు వచ్చేస్తూ ఉంది. కన్నీళ్లు తుడుచుకుంటూ, కోపం ఉండొచ్చు బావా, కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు. నువ్వు ఎంత అరిచి చెప్పినా నువ్వు చెప్పింది నేను నమ్మను. నువ్వు అంటున్న ప్రతి మాట అది నీ మనసులో నుండి వచ్చింది కాదు. కోపంగా మాట్లాడి మాయ చేయొచ్చు కానీ మరి నీ కళ్ళలో కనిపిస్తున్న ప్రేమని ఏం చెప్పి ఆపగలవు? కోపంగా మాట్లాడే వాళ్ళను నమ్మొచ్చు కానీ మనసులో ప్రేమ పెట్టుకొని బాట కోపాన్ని నటిస్తూ మాట్లాడే వాళ్ళని ఎలా నమ్మాలి? ఒకవేళ నువ్వు అన్నది నిజమే అయితే నేనేం చేస్తే నాపై నీకు ఉన్న కోపం పోతుందో చెప్పు, చేస్తాను. నువ్వేం చేసినా నాకు నీ మీదున్న ఒపీనియన్ మారదు. ఇక నువ్వు తప్పుకుంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి. లేదు, నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పే వరకు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నయ, నా సహనాన్ని పరీక్షించకు, అడ్డు తప్పుకో. నువ్వేమైనా చేసుకో, నువ్వు చెప్తుంది అబద్ధం. నా మీద నీకున్నది ప్రేమే కానీ నువ్వేదో దాస్తున్నావు. అదేంటో నువ్వు చెప్పే వరకు వెళ్ళడానికి వీల్లేదు. నయ ఏం చెప్పినా వినకపోయేసరికి ఇంకా కోపంతో నయ చెయ్యిని గట్టిగా పట్టుకొని తనకి దగ్గరగా లాక్కొని, ఏం చెప్తే అర్థం కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటూ తనని విసురుగా తోసి తను బయటకు వెళ్తూ ఉంటే లోపలికి వస్తూ కనిపించాడు వరుణ్. అభి, ఇంత మార్నింగ్ ఎక్కడికి రా? కొంచెం కంగారుగా. ఆఫీస్కి వెళ్ళొచ్చులే పద అంటూ అభిని తనతో పాటుగా లోపలికి తీసుకొచ్చాడు. అభి విసురుగా విసిరడంతో సోఫాలో పడిన నయ వరుణ్ రావడం గమనించి కళ్ళు తుడుచుకుంటూ లేచి నవ్వుతూ వరుణ్ణి పలకరించింది. నయని పైనుంచి కింద వరకు చూస్తూ, నయ, నువ్వు ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా? చిన్నగా స్మైల్ చేస్తుంది. నయ దగ్గరికి వెళ్తూ తన్ని పర్సనల్గా చూశాడు. వరుణ్ అలా చూస్తూ ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఫేస్ పెట్టింది. నయ, నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? తడబడుతూ, అది కంట్లో దుమ్ము పడితే కొంచెం నలుపుకున్నాను, అందుకే కొంచెం రెడ్గా ఉన్నాయి. వరుణ్ అలా అడిగేసరికి అభికి మాత్రం టెన్షన్తో చేతులు వణుకుతూ ఉన్నాయి. అవునా, సరే వరుణ్, ఆంటీ మన కోసం గుడిలో వెయిట్ చేస్తున్నారేమో, ఇక వెళ్దామా? ఓకే నయ, పద అనడంతో నయ ముందుకు నడిచింది. తన వెనకే అభి, వరుణ్ కూడా నడిచారు. నయ వెళ్ళి వరుణ్ కారులో కూర్చుంది. అభి తన కారు వైపు వెళ్తుంటే అభి అంటూ పిలిచాడు వరుణ్. చెప్పరా? నయని అటు నుంచి మా ఇంటికి తీసుకెళ్తున్నాను. నేను మళ్ళీ ఈవినింగ్ తను ఇక్కడ డ్రాప్ చేస్తాను. నీకు ఓకే కదా? నన్ను అడుగుతావేంటి? తన్ని కాబోయే భార్య ఇంకా కాలేదుగా, అప్పటి వరకు తన్ని బాధ్యత, అందుకే చెప్తున్నాను. ఎక్కువైంది, ఇక వెళ్ళు. సరే బాయ్ అని చెప్పి వరుణ్ నయ గుడికి, అభి ఆఫీస్కి. వరుణ్ నయ గుడికి వెళ్ళేసరికి వసుంధర తన మొక్కు తీర్చుకొని వాళ్ళందరి గురించి వెయిట్ చేస్తూ ఉంది. నయ వరుణ్ వస్తూ కనిపించడంతో నయని చూసి నవ్వుతూ తనకి ఎదురెళ్ళింది. అమ్మ నయ, ఎలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? అంకుల్ ఎలా ఉన్నారు? ఇంకా అంకుల్ ఆంటీ ఏంటి నయ, చక్కగా అత్తయ్య మావయ్య అని పిలువు. సరే పదమ్మ ప్రదక్షిణలు చేద్దురు కానీ అని చెప్పి ఇద్దరితో ప్రదక్షిణలు చేయమని చెప్పి తను నయ పేరు మీద అర్చన చేయమని చెప్పింది పూజారి గారికి. ఇద్దరు ప్రదక్షిణలు పూర్తి చేసి వసుంధర దగ్గరకు వచ్చి తనకి ఇరువైపులా నిలబడ్డారు. దేవుడికి తమ మనసులో ఉన్న కోరికను నెరవేర్చమని దండం పెట్టుకుని పూజారి గారు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుని కాసేపు దేవుడి సన్నిధిలో కూర్చుని వరుణి ఇంటికి బయలుదేరారు. నయ ఇంటికి రావడంతో వసుంధరకి చాలా సంతోషంగా ఉంది. తన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా తనకి ఇల్లంతా చూపిస్తూ ఉంది. లంచ్ కోసం అన్ని నయకి ఇష్టమైనవే వండుతూ ఉంది. నయ హెల్ప్ చేస్తానన్నా వినకుండా తన్ని కూర్చోమని తనతో మాట్లాడుతూ తనే వంట పూర్తి చేస్తుంది. నయపై వసుంధర చూపిస్తున్న ప్రేమను చూసి వరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేసి తర్వాత సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. వసుంధర చెప్తూ ఉంటే తను చెప్పేవన్నీ వింటుంది. అమ్మ, నయని గురించి చాలా బాగా చెప్పాడు వరుణ్. నిజంగా నీలాంటి అమ్మాయి నా ఇంటికి కోడలుగా రావడం నిజంగా అదృష్టం. నయ ఏం మాట్లాడాలో తెలియక చిన్నగా స్మైల్ చేస్తుంది. వరుణ్ లేచి, నయ నాకు కొంచెం బయట వర్క్ ఉంది, నేను డ్రాప్ చేసి వెళ్తాను, ఇంకా పద. వాచ్లో టైం చూస్తుంది. అప్పటికే 5 కావడంతో ఇంకా లేచి, సరేనండి నేను బయలుదేరుతాను. అసలు నువ్వు ఉంటే నాకు టైం కూడా తెలియలేదు నయ. నువ్వు మా ఇంట్లో ఎప్పుడు కోడలుగా అడుగు పెడతావా అని చూస్తూ ఉన్నాను. సరే ఇంకా చాలు అమ్మ, ఇప్పటికే తన బుర్ర తినేసావు. నయ చూడు ఎంత ఇబ్బంది పడుతుందో నీ మాటలు వినలేక. రే ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏ నయ, నేను ఎక్కువ మాట్లాడానా? లేదా ఆంటీ, మీరు మాట్లాడుతూ ఉంటే నాకు నేనే గుర్తొచ్చాను. వరుణ్ మిమ్మల్ని ఉడికించాలని అలా ఉంటున్నారు అంతే. సరే ఇక నేను వెళ్తాను అని ఇద్దరు కారులో స్టార్ట్ అయ్యారు. కారులో కూడా వరుణ్తో ఏం మాట్లాడలేదు నయ. అలా సైలెంట్గా ఉంది. వరుణ్ మాట్లాడిచ్చిన ముక్తసరిగా సమాధానం ఇచ్చింది. ఇల్లు రావడంతో నయ దిగి వరుణ్ని కూడా లోపలికి రమ్మని పిలిచింది. కానీ అర్జెంట్ వర్క్ ఉందని నయని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు వరుణ్. లోపలికి వెళ్ళిన నయకి హాల్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు అభి. తన్ని చూడకుండా సరాసరి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని బ్యాగ్ పట్టుకొని కిందకు వచ్చింది. అభి వైపు కన్నెత్తి చూడకుండా బయటకు కదిలింది. అడుగు బయట పెడుతున్న నయ చేతిని పట్టుకున్నాడు అభి. ఎక్కడికి వెళ్తున్నావు? చెయ్యి వదులు, నేను వెళ్ళాలి. ఎక్కడికి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? నీ బాధ్యత నాకు అప్పగించి పంపారు మావయ్య, కనుక నువ్వు నాకు చెప్పి తీరాలి. సరే అయితే విను, నేను ఇక్కడ 1 నిమిషం కూడా ఉండలేను. అందుకే నేను హాస్టల్కి వెళ్తున్నాను చెప్పగా ఇంకా వదులు. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు అనవసరం, నేను వెళ్తున్నా అంటూ అభి చెయ్యి విసిరికొట్టి అడుగు ముందుకేసింది.